ఉచిత బస్సు ఎక్కింటుందని నాకు అవన్నీ సంబంధం లేదండి. ఒక్కటి మాత్రం చెప్తాను, బస్సు అనేది ఓవర్లోడ్తో వచ్చారు. వాడు ఓవర్లోడ్తో వచ్చాడు, ఎవడు టిప్పరోడు. సో వాడు తప్ప వింది తప్ప అంటే వాడు ఇద్దరు బతకలేదు. టిప్పరోడు బతకలేదు, బస్సోడు బతకలేడు. సో బస్సు డ్రైవర్ బతకలేదు, టిప్పర్ డ్రైవర్ బతకలేడు. కాబట్టి నాది తప్ప వాంది తప్ప అని చెప్పడానికి ఎవరు లేరు. కానీ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు ఏం చేశారు, వాడు రాంగ్ రూట్లో కొద్దిగా వచ్చేసి మమ్మల్ని కొట్టేశాడు అని చెప్పారు. సో రాంగ్ రూట్లో వచ్చింది కల్లారా చూసిన వాళ్ళు చెప్పినారు కదా, సో వాళ్ళని నమ్మాలి అన్న. ప్రశ్నించడానికి ఒకటన్నా, ఇప్పటి వరకు ఇంత పెద్ద ఘోరం జరగలేదు. ఒక ఉచిత బస్సు మీద మాత్రం పడకూడదు. ఆల్రెడీ ఉచిత బస్సు అంటేనే 10 మంది ఎక్కండి అంటే 50 మంది ఎక్కే ఇండియా మన ఇండియా ఏంటంటే, అరే నాయన 10 మంది వెళ్ళాలిరా నాయన, సీటుకి ముగ్గురే కూర్చోవాలంటే ఏముంది దగ్గరే కదా నలుగురు ఎక్కుదామండి. ఒక ఆటోలో నలుగురు ఎక్కలరా నాయ అంటే 10 మంది ఎక్కుతారు, 15 మంది దూరుతారు. ఎందుకు దూరుతారు? అంతే. ఇండియా గురించి చెప్పడానికి వీల్లేదు. అట్లాగనే ఇండియాని తక్కువ అంచనా వేయట్లేదు, మనం మైండ్ సెట్ను మార్చుకోవాలంటున్నాం. ఇంకా ఏ గవర్నమెంట్ అయినా స్పందిస్తుందన్న. ఏదైనా ముందు జరగబోయేది ఎవరు ఊహించలేరు. జరిగిన తర్వాత స్పందించి దానికి పరిష్కారం చూపించి వాళ్లకు ఏదైనా కానీ ఆ రూట్లో ఏదైనా సేఫ్టీకి సంబంధించిన కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్ పెట్టాలి.